పాత్రికేయ మిత్రులకి మీరు ఇంత సంయమనంతో ఉన్నందుకు ధన్యవాదాలు. అయితే ఇది చిత్రమైన పరిస్థితి. చిత్రమైన పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు మనకి నాయకత్వం ఉత్తరాంధ్రలో పూర్తిగా లోపించింది. ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరు కూడా ప్రజల సమస్యల్ని పరిష్కరించారు. చంద్రబాబు నాయుడు ఆయన గత 2-3 రోజుల క్రితం వచ్చాడు, ఇక్కడ క్యాంప్ చేశాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడాడంటే డీప్ టెక్ కదా. ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? అతిపెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి చెప్పండి? స్టీల్ ప్లాంట్ సమస్య కదా. స్టీల్ ప్లాంట్ సమస్య మీద ఆయన చూడాలి, దృష్టి సారించాలి కదా. ఈ డీప్ టెక్ ఎవరికి కావాలండి? ఈ డీప్ టెక్ ఆ కంపెనీలే వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కావాలనుకోండి, దానికి చీఫ్ మినిస్టర్లు సెల్ ఫోన్ గురించి మార్కెటింగ్ చేయక్కర్లేదు, టెక్నాలజీ గురించి చీఫ్ మినిస్టర్లు మార్కెటింగ్ చేయక్కర్లేదు, కంపెనీలే చేసుకుంటాయి. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉంటాడు, అమెజాన్ కంపెనీ ఉంటుంది, టీవీల ద్వారా రకరకాల యాడ్స్ ఇస్తారు, లక్షల కోట్ల యాడ్స్ ఖర్చు పెట్టి మరీ మనకి అమ్ముతూ ఉంటారు. చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడ దృష్టి సారించాల్సిన ప్రధానమైన సమస్య స్టీల్ ప్లాంట్. దాని మీద ఆయన దృష్టి సారించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు అని మరి కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలి కదా. ఆయన చేయించలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీతో పొత్తు కావాలన్నప్పుడు 2-3 రోజులు ఢిల్లీలోనే ఉండి ప్రదక్షిణలు చేసి ఆయన పొత్తుని సాధించాడు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని అదే పద్ధతిలో 3 రోజులు తిరిగి 4 రోజులు తిరిగి ఈ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటైజేషన్ చేయటం లేదు అని చెప్పొచ్చు కదా. మినిస్టర్ ఇప్పుడు ఈరోజు చూసాం, ఈనాడులో పెద్దగా వచ్చింది. ఏమని వచ్చింది? స్వర్ణాంధ్ర 2047. ఈ స్వర్ణాంధ్ర 2047లో జీరో పేదరికం ఉంటుంది. జీరో పేదరికం ఎట్లయితుందండి చెప్పండి? ఎలా మీరు ప్రజలు అందిస్తున్నారు? ఇది ఎవరికి కావాలి? ఇక్కడ స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు పేదలయ్యి మరింత పేదలవుతున్నారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే 5 లక్షల మంది ప్రజలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బతుకుతారు. ఇది ఈ ఎంప్లాయీస్ సమస్య కాదండి. ఎంప్లాయీస్ సమస్యగా చిత్రీకరించి మిగిలిన ప్రజలందరినీ ఎంప్లాయీస్ మీద అసూయ ద్వేషాలను రగిలిస్తున్నారు. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రగిలిస్తూ ఎంప్లాయీస్ కూడా పాపం వాళ్ళు కూడా ఈ అవగాహన లేకుండా మా సమస్య అన్నట్టు మాట్లాడు. ఇది వాళ్ళ ఎంప్లాయీస్ సమస్య కానే కాదు, ఇది జాతి సంపద. 27,000 ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి 27,000 ఎకరాలు ఇక్కడ ప్రజలు ఇచ్చారు. ఇదే 33,000 ఎకరాలు అమరావతిలో రైతులు ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే 1000 గజాలు స్థలం, ఇంటి స్థలం ఇస్తున్నారు, 400 గజాలు కమర్షియల్ స్పేస్ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళకి పట్టాలు, పేపర్ మీద పట్టాలు ఇచ్చారు. రేపు పొద్దున ఆ ప్లాట్లు అప్పచెప్పెట్టారు. వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు, సంవత్సరానికి 30,000 రూపాయలు చొప్పున వాళ్ళు వ్యవసాయం చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు ఇస్తున్నారు. అంటే అక్కడ రైతులు ఈ గత 5 సంవత్సరాలుగా రైతులు వాళ్ళు ఏం చేశారు? ఈ అమరావతి ఇది నిరాహార దీక్షలు చేశారు. చేసేటప్పటికి దాన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు మీడియాలు, పత్రికల ద్వారా. మరి ఇక్కడ 1400 రోజుల నుంచి ఉద్యోగస్తులు చేస్తుంటే మీడియా కానీ లేకపోతే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారా? ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా? ఉత్తరాంధ్రకు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 ఎంపీలు ఉన్నారు. శ్రీభరత్ ఉన్నాడు, యంగస్టర్ కుర్రాడు, మరి అన్ని తెలిసినాడు. ఆయన వ్యాపారాలు చేస్తాడు. ఇక్కడ ఉంది ఆయనకి ఇన్స్టిట్యూషన్, హైదరాబాద్లో కూడా ఉంది ఇన్స్టిట్యూషన్. ఇవన్నీ పెట్టుకున్నారు. మీరు బాగా బతుకుతున్నారు. ఇక్కడ ఓట్లను దండుకుని మీరు ఎంపీలు అయిపోయారు. ఎంపీలు అయిపోయి ఇక్కడున్న స్టీల్ ప్లాంట్, మా బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ వచ్చి ధర్నా చేసేవారు. అంత ముందు కానీ తర్వాత కానీ ఏ ఎంపీ వచ్చి ధర్నా చేసిన పాపన, ఏ ఎంపీ క్వశ్చన్ చేసే పాపన. ఇదే వీళ్ళు మన రాజకీయ నాయకుల, ఉత్తరాంధ్ర వలస రాజకీయ నాయకుల ద్వారా దోపిడీ కలుగుతుంది. ఇక్కడ సంపదనంతా వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఒకనొకప్పుడు కేసీఆర్ ఆయన ఏమన్నాడు? నేను స్టీల్ ప్లాంట్ కొంటా అన్నాడు.
స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఈ నష్టాలు లేవని మొదలుపెడితే పూర్తి ప్రొడక్షన్ సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. అంటే 3 సంవత్సరాల్లో 18,000 కోట్ల లాభం వస్తుంది. నేనంటున్నా చంద్రబాబు నాయుడిని ఆయనే కొనమనండి ప్రభుత్వం తరఫున ఈ స్టీల్ ప్లాంట్ని. కేసీఆర్ కొంటానన్నాడు కదా, ఇప్పుడు మీదే ప్రభుత్వం కొనండి. కనీసం 6,000 కోట్ల రూపాయలు వస్తుంది. మీకు ఇష్టం ఇచ్చిన వాళ్ళని సీఎండీలను వేయండి, మరి అధికారుల్ని మీరు నియంత్రించండి. నియంత్రించి 27,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ కాకుండా ఖాళీ ఉన్న ఎకరాల్లో మీరు అమరావతిని ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో ఒక సింగపూర్ సంస్థకి ఇచ్చి అదే మాదిరిగా డెవలప్ చేయండి. ఇక్కడ 6,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఆ 27,000 ఎకరాల్లో మిగిలిన ఎకరాల్లో ఖాళీ ఎకరాల్లో ఎవరో అదాని గంగవరం పోర్టు పెట్టి ఆయన సంవత్సరానికి 1,000 కోట్లు ఆ గంగవరం పోర్టు నుంచి సంపాదించినప్పుడు 2,000 ఎకరాల నుంచి మీకు 27,000 ఎకరాల్లో కనీసం 10-15 ఎకరాల్లో మీ ఇష్టం వచ్చిన సంస్థలను పెట్టి మీరు 10,000 కోట్లు సంపాదించండి సంవత్సరానికి. దాంతో అమరావతి కట్టొచ్చు, దాంతో పోలవరం చేయొచ్చు, దాంతో ఎన్నో ప్రయోజనకరమైనటువంటి స్కీమ్స్ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకు చేయాలంటే ఈ మధ్యనే మనం ఒకటి విన్నాం, అమెరికా నుంచి వార్తలు వచ్చినాయి, సోలార్ కాంట్రాక్ట్ వచ్చింది. ఈ సోలార్ కాంట్రాక్ట్లో మనకి ఇక్కడున్న నాయకులకి, ఇక్కడున్న సీఎం, ఆనాటి సీఎంకి జగన్కి 1,750 కోట్లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చింది. మరి ఆరోపణలనే అంటాయి, ఎందుకంటే మళ్ళీ డిఫమేషన్ కేసులు ఉన్నాయి కదా. ఆరోపణలు వచ్చినాయి, పేపర్లో రాశారు, ఆ విషయం వాస్తవే కదా. ఆ 1,750 కోట్లు వచ్చినప్పుడు నీ ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద విచారణకు ఆదేశించాలి, ఫైల్స్ సీజ్ చేయాలి. మరి ఇప్పుడు చాలా కేసులు చేస్తున్నారు కదండి, సోషల్ మీడియాలో ఏమన్నా అయితే వెంటనే కేసులు రిజిస్టర్ చేస్తున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేస్తున్నారు. మరి 1,750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు అని వచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఆ రికార్డు స్వాధీనం చేసుకోవాలా. బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పాడు కదా, అర్ధరాత్రి ఫైల్ తీసుకొని సంతకం పెట్టమన్నారని. నేను పెట్టలేదని. మరి పెట్టినప్పుడు దీని మీద విచారణకు ఆదేశించుకుంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారా? వీళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు? అదానీతో కూడా వీళ్ళకి సంబంధాలు ఉంటాయి కాబట్టి అదానీ మీద ఎంక్వైరీ చేయరు. అందువల్ల ఇది అదానీ కొనేట్లయితే స్టీల్ ప్లాంట్ సంగతి కూడా వాళ్ళు పట్టించుకోరు. అందువల్ల ఇక్కడ 27,000 ఎకరాలు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు. ఈ 5 లక్షల ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లో 10-12 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి ఆటో డ్రైవర్లు కావచ్చు, కిరాణా షాపు వర్కర్స్ కావచ్చు, రకరకాలైనటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ డైలీ వేజెస్ కావచ్చు, పాచి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనాథలు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని పట్టించుకోనేటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మనం జేఏసీ తరఫున, అందుకే జేఏసీ ఫామ్ చేశాం. ఇక్కడ ఉన్నటువంటి రమణమూర్తి గారు ఇప్పుడు ఆయనకి ఏదో అర్జెంట్ వర్క్ చేయలేరు, ఆయన చిన్న మెసేజ్ ఇచ్చి ఆయన చైర్మన్గా, మా మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు గారు ఆయన్ని కన్వీనర్గా, మరి మన నాయకులందరితో సంప్రదించి ఇటు మంత్రి రాజశేఖర్ గారు, అటు ఆదినారాయణ గారు, అలానే మన శ్రీనివాస్ గారు, మరి మన నిర్వాసితుల సంఘం అప్పారావు గారికి, మిగతా పెద్దలతో మా పార్టీ అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళ్తాం. దీన్ని ప్రజా ఉద్యమంగా ఈ ఏరియాలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా దీని మీద మేము ఉద్యమాన్ని చేపడతామని చెప్తూ విస్తృతమైనటువంటి కమిటీ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో స్పష్టమైన కార్యాచరణతో విశాఖ ప్లాంట్ పరిరక్షణ కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. చెప్పాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మనకి ఈ దీంట్లోనే స్వర్ణాంధ్ర 2047లో ఏమన్నారంటే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేస్తామని, 2030 కల్లా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త. ఇలా స్టీల్ ప్లాంట్లన్నీ దీని మీద ఆధారితమైనటువంటి చాలా మంది చిన్న చిన్న ఇండస్ట్రీస్ నడుపుకునే వాళ్ళందరూ వాళ్ళని అదానీలు బతికిస్తారండి. అవన్నీ కూడా వాళ్ళే కంపెనీలు పెట్టుకుంటారు, యాన్సిలరీ ఇండస్ట్రీస్. తర్వాత ఇదే మాదిరిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరొక అన్యాయం ఏంటంటే ఎడవల్లి గ్రామం అని చెరుకునూరుపేట దగ్గర, గుంటూరు చెరుకునూరుపేట దగ్గర ఒక గ్రామం. అక్కడ 120 దళిత కుటుంబాలు. 50 సంవత్సరాల క్రితం ఈ 120 దళిత కుటుంబాలకి 416 ఎకరాలు ఇచ్చారు.
ఈ 416 ఎకరాలు వాళ్ళు సేద్యం చేసుకుంటున్నారు గత 50 సంవత్సరాలు. 2011లో ఆ ఏరియాలో జియాలజీ రిపోర్ట్ ప్రకారం ఏం తేలిందంటే అక్కడ బ్లాక్ గ్రానైట్ టాప్ క్వాలిటీ పడింది ఆ ల్యాండ్స్లో ఉందని తెలిసింది. దాని విలువ 2011 లెక్కల ప్రకారం 7,600 కోట్లు. ఇప్పుడే 10,000 కోట్లు 15,000 కోట్లు అయి ఉంటుంది. దాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ సొసైటీకి ఇచ్చినటువంటి దళితులు అంటే ఎస్సీలు ఎస్టీలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి సొసైటీని రద్దు చేశారు. ఈ చంద్రబాబు హయాంలోనే సొసైటీ రద్దయినప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ దళితులందరికీ పట్టాలు ఇస్తా ఉన్నారు. పట్టాలు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ సైట్స్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 416 ఎకరాలని జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వాధీనం. మేమేం అడుగుతున్నామంటే ఈ ప్రభుత్వాన్ని దాన్ని తిరిగి దళితులకే అప్పచెప్పాలి. మీకు అక్కడ మైన్స్ ఉన్నాయి, కరెక్టే, 7,600 కోట్ల విలువైన మైన్స్ అందరి ఆస్తి. ఎవరి భూమి అయితే వాళ్ళ ఆస్తి కింద కాదని అది చట్టం, అగ్రీడ్. అయితే ఈ దళితులకి ఇచ్చి మీరు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అంటున్నారు కదా. 120 కుటుంబాల్లో 120 మందిని పారిశ్రామికవేత్తలుగా చేయొచ్చు కదా. మైనింగ్ కంపెనీ పెట్టి ప్రభుత్వం ద్వారా ఇప్పుడు 7,600 కోట్లు కనుక మీరు కంపెనీ పెడితే గవర్నమెంట్ తోడుకోవడమే కదండి. ఇందులో ఏం పెద్ద ఖర్చు ఇబ్బంది ఏం లేదు. గ్రానైట్ తోడుకోవడమే మనం చేసే పని. మైనింగ్ చేస్తే కనీసం 2-3 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఈ పారిశ్రామికవేత్తలకు వస్తుంది, కొన్ని ఖర్చులు బాగా మిగులుతాయి. ఇట్లాంటి పనులు చేయాలి. కానీ ప్రభుత్వం అనేది మన సంపదని పరిరక్షించాలి, మన సంపద మనం అనుభవించే చేయాలి, మన సంపద ప్రజల కోసం ప్రజా ఉపయోగానికి పనులు చేయాలి. కానీ అదానికి జిందాలకి ఇస్తే ఎట్లా చెప్పండి? ఈ రకమైన అన్యాయాల్ని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ వేదిక తరఫున, ఈ వేదిక ద్వారా, ఇతర వేదికల ద్వారా ఖచ్చితంగా మేము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలకి ఈ విషయాన్ని తెలియజెప్తాం. మీ ఇంతకుముందు అన్నట్టుగా 5 సంవత్సరాల దాకా ఆగే పరిస్థితి లేదు ఈ రోజు. 5 సంవత్సరాలు ఇప్పుడు ఎట్లా రాజకీయ నాయకుడు ఎట్లా తయారయ్యాడంటే 5 ఇయర్స్ ఎట్లాగో మన గవర్నమెంట్ ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గంలో 40-50 కోట్లు ఖర్చు పెట్టాం. అవి తొందరగా చేసుకోవాలా, ఇసుకలో చేసుకోవాలా, మైనింగ్లో చేసుకోవాలా, ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్స్లో డబ్బు తీసుకుని చేసుకోవాలా, మామూలు తీసుకోవాలా, రకరకాల పద్ధతుల్లో 30-40 కోట్లు ఈ 2-3 సంవత్సరాల్లో సంపాదించి మళ్ళీ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి ఇంకొక 30-40 కోట్లు సంపాదించి మళ్ళీ పిల్లల కోసం, మనవాళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం 30-40 కోట్లు అంటే 30-40 కోట్లు ఇప్పుడు ఈ రోజు పెట్టాలంటే 3 ఇంతలు ఈ 5 సంవత్సరాల్లో సంపాదించి కూర్చుంటాయి. ఎందుకంటే సేఫ్టీ రాకపోవచ్చు. అసలు ఈ ప్రభుత్వాలు ఎలా ఏర్పడుతున్నాయి వాళ్ళకి అర్థం కావాలి. ఈ ప్రభుత్వాలు ఏర్పరిచిన వాళ్ళకి, ఎందుకంటే జగన్కి అర్థం కాలే ఎట్లా పడిపోయాడు. జగన్ తను పాలన చేయలేదు అనేది అతను మర్చిపోయాడు. పాలకుడిగా వ్యవహరించలేదు, ఇంటి పెద్దగా వ్యవహరించలేదు. ఓన్లీ ఒక బ్యాంక్ ఆఫీసర్ లాగా మనకు ఫోన్ పే చేసినట్టు అందరికి ఫోన్ పే చేసుకుంటే పాలన అవుతుందా చెప్పండి? తప్పు చేశాడు. అది అతను అర్థం చేసుకోవట్లేదు. ప్రజలతో కాంటాక్ట్ లేదు ఈ పాలకుడికి. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ప్రజలతో కాంటాక్ట్ పెట్టుకోవాలి, బీసీలతో కలవాలి. బీసీలు కులగడని అడుగుతున్నాం, చేయాలి. బీసీలకు హామీ ఇచ్చాడు. టీడీపీ మేనిఫెస్టోలో క్లియర్గా ఇచ్చాడు, 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని. రిజర్వేషన్ ఇచ్చే దిశగా నువ్వు పని చేయకుండా స్కిల్ సెన్సెస్ అని చెప్తే ఏంటి? మేము క్యాష్ సెన్సెస్ అడిగితే నువ్వు స్కిల్ సెన్సెస్ చేస్తావని అర్థం ఏంటి చెప్పండి? ఇది డైవర్ట్ చేయడం. ఏదైనా ఉంటే డీప్ టెక్, లేదని ఉంటే మనం బస్సులో పడుకోవటం, వరదల సమీక్ష చేయటం, ఏదైనా ఉంటే ఇంకొక కార్యక్రమం, టెక్నాలజీ, డ్రోన్స్. ఇది కాదండి కావాల్సింది, ప్రజలతో సంబంధం. ఇది నేను ఒక 3 దశాబ్దాలుగా పనిచేసిన పోలీస్ అధికారిగా కానీ, ఈ రకంగా నేను అగ్రికల్చర్ బిఎస్సి చదివి నాకున్న అనుభవం కానీ, ప్రజలతో తెలుసుకున్నది కానీ, వివిధ రకాలైనటువంటి రాజకీయ ఉద్యమాలని డీల్ చేసినటువంటి అనుభవాలను కానీ నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు వెంటనే ప్రజలతో కనెక్ట్ అవ్వాలి. ప్రజలతో కనెక్ట్ అవ్వటం అంటే పేపర్లో రాయించుకుంటే కాదు. ఈ పేపర్లు కూడా గమనించాలా. మీరు రాసిందల్లా ప్రజలు నమ్మేది లేదు. ఇప్పుడు మా వార్తలు రావు, మా బీసీల వార్తలు రావు, ఎస్సీల వార్తలు రావు, ఎస్టీల వార్తలు రావు.
తర్వాత ముస్లింల వార్తలు రావు. ఈ రోజున ముస్లింలు 21 నేను కలిశాను మన వైజాగ్ నుంచి 21 నాడు దూదేకుల గర్జన అని చెప్పి పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారని గర్జన దూదేకులు వాళ్ళు ఏమిటి అవసరం వచ్చింది? ఎందుకంటే వాళ్ళని గుర్తించట్లే. సో ప్రజలతో మీరు కనెక్ట్ కావాలా, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ఇక్కడున్న ప్రధానమైన సమస్య విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకి మీరు కనెక్ట్ అవ్వాలా, విజిట్ చేయాలి. ఇప్పుడు ఈ జేఏసీ నాయకులతో కలవాలా, మాట్లాడాలి, ఒకరోజు పిలవాలి, ఏందండి చెప్పండి అని. మీకు తెలిసి చేస్తున్నారే అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు మనం ఎత్తటం, వాళ్ళు పిలిపిస్తే మళ్ళీ అది ఇష్యూ రైజ్ అవుద్ది, సో సాక్షిలో రాస్తారు, మళ్ళీ గొడవ అవుతుంది, ఎందుకు వచ్చిందిలే అనే ధోరణి కావచ్చు, కవర్ చేయట్లే. మరి వీళ్ళందరితో మాతో మాట్లాడకుండా, యూనియన్ నాయకులతో మాట్లాడకుండా, ఇక్కడున్న ప్రజలతో మాట్లాడకుండా, మరి ఇక్కడున్న ఎమ్మెల్యే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? పల్లా శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఓటుతోనే గెలిచాడు. ఆయన గెలిచి ఆయన ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఆయన ఏం ఉపయోగం ఈ ప్రజలకి? ఆయన వల్ల ఏం ఉపయోగం? శ్రీభరత్ వల్ల ఉపయోగం లేదు, పల్లా శ్రీనివాస్ యాదవ్ వల్ల ఉపయోగం. సో అందువల్ల మీరు ప్రజలతో, ఈ ప్రభుత్వం ప్రజలతో కనెక్ట్ అవ్వాలి. మేము చెప్పిన దాన్ని ఏదో మా కోసం మేము చెప్పట్లా, మీరు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి. నిద్ర నటించొద్దు, చాలు, నిద్ర నటించండి చాలు. మీరు ప్రజా సమస్యల మీద స్పందించండి. ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారం డీప్ టెక్ దానంతటా అదే వస్తుంది. మాకు కావాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం, దాని మీద దృష్టి పెట్టాలని. ఈ అప్పుల గోలండి ఇదంతా. ఎవరికి అప్పులు లేవండి? రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయి. అప్పులు లేవా రాష్ట్ర ప్రభుత్వానికి? అప్పులుంటే ఏమన్నా ఆపారా? ఇందాక ఆయన అన్నట్టు 6 నెలలుగా జీతాలు లేవంటే మరి అది చంద్రబాబు పాలన మీదే వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. జగన్ హయాంలో ఆగలేదు, ఇప్పుడు అయింది. న్యాచురల్ గా మైనస్. రేపు జమిలీ ఎలక్షన్లు వస్తే 27లో ఇక్కడ ఏం రావు సీట్లు, ఖచ్చితంగా రావు, ఓడిపోతుంది తెలుగుదేశం పార్టీ. దానికి మీరు తయారై ఉన్నారా? మీరే ఆలోచించుకోవాలి. ఏం అప్పులండి ఈ అప్పులు? ఈ అప్పుల్లో కూడా ఈ భారత ప్రభుత్వం 14.5 లక్షల కోట్ల అప్పుల్ని రద్దు చేసింది గత 10 సంవత్సరాలు. స్టీల్ ప్లాంట్ల మీద ఉన్న అప్పులు ఏవైతే ఉన్నాయో 175,000 కోట్లు ఉంటే అందులో 45,000 కోట్లని రద్దు చేసింది భారత ప్రభుత్వం. భూషణ్ స్టీల్స్, నిప్పన్ రో, మన దగ్గర ఉన్న ఎస్ఆర్, మీకు తెలిసిన ఎస్ఆర్, వీళ్ళ మీద ఉన్నటువంటి 45,000 కోట్లు అప్పుల్ని రద్దు చేసింది. ఆ భూషణ్ స్టీల్ ని జిందాల్ తీసుకున్నాడు. ఈ జిందాల్కి 2 పరిశ్రమలు ఉన్నాయి, జేఎస్డబ్ల్యూ, జిందాల్. ఒకదానికి 45,000 కోట్లు, ఒకదానికి 43,000 కోట్ల అప్పు. టాటా స్టీల్స్ కి 83,000 కోట్ల అప్పు. మరి ఏదైతే సెయిల్లో కలపాలని మన నాయకులు కోరుతున్నారో ఆ సెయిల్ కి 41,000 కోట్ల అప్పు. ఇదంతా కుట్రపూరితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి ఈ స్టీల్ ప్లాంట్ని అన్యాయం అవుతుందని చెప్పి, ప్రైవేట్ వాడికి ఇస్తే సరిపోతుందని చెప్పి, అంటే ఇంట్లో పిల్లోడు బాగోపోతే మన బయట విసిరేస్తామంటే పిల్లోడిని చెప్పండి, విసిరేస్తాడా పిల్లోడిని? మీకు సమర్థత కదా, మీరు సమర్థులైన పాలకులు కదా. ప్రైమ్ మినిస్టరు చాలా సమర్థుడైన పాలకుడు, చీఫ్ మినిస్టరు సమర్థుడైన పాలకుడు. మీరు ఎందుకు చేయలేరండి? సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేరు? సో 20,000 కోట్లు అనేది కుంటి సాగు. ఈ అదానీలకి, జిందాళ్ళకి అప్పజెప్పడానికి ఉన్నటువంటి బృహత్ పథకాల్లో భాగం. దీన్ని ప్రజలు గమనించాలి. అందువల్ల ఈ ప్రభుత్వం ఈ రోజున ఈ ఒక్క సమస్యను కనుక వెంటనే స్పందించకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇబ్బందులు అవుతాయి. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క రకమైనటువంటి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. సరే, మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే చేసేది ఏం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనం ఈ టర్న్ చేసామనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఒక సీఎం అభ్యర్థి ఆలోచన ఎట్లుందంటే, ఆంధ్రప్రదేశ్లో మనకు 4,000-5,000 కోట్లు కావాలి నెక్స్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి. సో ఈ లోపల మనకి ఎన్ని కోట్లు వస్తాయి? అదానికి ఇస్తే ఎన్ని కోట్లు వస్తాయి? సోలార్ కాంట్రాక్ట్లు ఎన్ని కోట్లు వస్తాయి? మరి గంగవరం పోర్ట్ అమ్మేస్తే ఎన్ని కోట్లు వస్తాయి? కృష్ణాండం పోర్ట్ అమ్మేస్తే ఎన్ని కోట్లు వస్తాయి? లెక్కలు వేసుకుంటారు. జగన్ హయాంలో కృష్ణాండం పోర్ట్ అమ్మేశారు. అది 250 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ ఇప్పుడు 1,250 రూపాయలు అయిపోయింది. అంటే ఆస్తి చూడండి, 7,000 కోట్లు ఉన్నది, ఇప్పుడు అది 35,000 కోట్ల ప్రాపర్టీ. ఒక్క దెబ్బలో 35,000 కోట్లు సంపాదిస్తున్నాడు కదా. అది ప్రభుత్వానికే ఉండొచ్చు. ఇప్పుడు గంగవరం పోర్ట్ ప్రతి సంవత్సరం 500-600 కోట్ల లాభం ఉంది. ఈ గంగవరం పోర్ట్లో మన వాటా 10% ఉంది. జగన్ అమ్మేశాడు, 600 కోట్లకి అమ్మేశాడు.
6,000 కోట్లకి మొత్తం అమ్మేశాడు. 2,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఇవన్నీ పోయినాయి. అదాని పరం అయిపోయింది. గవర్నమెంట్ వాటా లేదు. ఒకవేళ గవర్నమెంట్ వాటా ఉంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ డీల్ ప్రకారం చేయాల్సింది ఏంటంటే ఎవరైతే తీసుకుంటారో అది ఫైనల్గా మనకి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది గవర్నమెంట్ 15 సంవత్సరాల గంగారం పోతే మనకి బ్యాక్ వచ్చేది, ఈ లోపల మనకి రెవెన్యూ వచ్చేది. దాన్ని జగన్ అమ్మేశారు. ఇట్లా ప్రతి చీఫ్ మినిస్టర్ తన హయాంలో సంపద సృష్టించి ఎవరో పాపం ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు రాజులో ఎవరో కమ్మ వ్యాపారవేత్తలు రెడ్డి వ్యాపారవేత్తలు దాన్ని డెవలప్ చేస్తున్నారు. దాన్ని అదానీలకి జిందాలకి వీళ్ళు అమ్మేస్తున్నారు. ఆ డీల్లో భాగంగా వీళ్ళకి కిక్ బ్యాక్స్ వస్తున్నాయి. సో ఈ టర్మ్లో 5 సంవత్సరాల్లో ఒక 4-5 వేల కోట్లు ఇలా వస్తుంది, ఇంకో 4-5 వేల కోట్లు ఇంకో ర్యాంక్ వస్తుంది, ఇంకో కాంట్రాక్ట్లో వస్తుంది, రోడ్లలో వస్తుంది, మన పోలవరం. ఇది వాళ్ళ లెక్కలు. ఈ లెక్కలు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక చీఫ్ మినిస్టర్ 5 సంవత్సరాల్లో 5,000 నుంచి 10,000 కోట్లు ఖచ్చితంగా సంపాదించే మార్గాల్ని ఏర్పరచుకుని మళ్ళీ 5,000 కోట్లను ప్రజలకి పంచి ఓటింగ్ రోజున మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తూ ఓడిపోతున్నారు. 5,000 కోట్లు పెట్టినా ఈరోజు ఓడిపోయారు చీఫ్ మినిస్టర్స్. గెలుస్తున్నారు కొంతమంది. గెలిచిన వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారో అర్థం కావట్లేదు. ఓడిపోయిన వాడు అంత ఖర్చు పెట్టినా ఎందుకు ఓడిపోతున్నాడో అర్థం కావట్లేదు. ఈ రకమైన వ్యవస్థ నుంచి ఈ రాజకీయ నాయకులు ఇప్పటికైనా సరే బయటకు రావాలి. వాళ్ళు మా ఓట్లు కొని రాష్ట్రాన్ని అమ్మేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓట్లు కొంటున్నారు, రాష్ట్రాన్ని అమ్ముతున్నారు. ఈ చీఫ్ మినిస్టర్ చేసే పని ఇది ఖచ్చితంగా బంద్ కావాలా. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ తో అది మొదలవ్వాలని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు ఈ వలస రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా తరిమి కొట్టాలా. మీరు వ్యాపారాలు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఎమ్మెల్యేలుగా ఉత్తరాంధ్ర వాళ్ళే ఉండాలా, ఎంపీలుగా ఎమ్మెల్యే ఉండాలా. మీరు ఇక్కడ ఏమైనా పెట్టుకోండి, హోటళ్ళు పెట్టుకోండి, వ్యాపారాలు చేసుకోండి అనే దృష్టితో ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రోజున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇది మీ నెల, మీరు కాపాడుకోవడం అనేది మీకు మీరుగా చేసుకోవాలా. అందులో మొదటి ప్రయత్నంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదంతా కుట్రపూరితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి ఈ స్టీల్ ప్లాంట్ని అన్యాయం అవుతుందని చెప్పి ప్రైవేట్ వాడికి ఇస్తే సరిపోతుందని చెప్పి, అంటే ఇంట్లో పిల్లోడు బాగోపోతే మనం బయట విసిరేస్తామంటే పిల్లోడిని చెప్పండి, విసిరేస్తాడా పిల్లోడిని? మీకు సమర్థత కదా, మీరు సమర్థులైన పాలకులు కదా. ప్రైమ్ మినిస్టర్ చాలా సమర్థుడైన పాలకుడు, చీఫ్ మినిస్టర్ సమర్థుడైన పాలకుడు. మీరు ఎందుకు చేయలేరండి? సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేరు? సో 20,000 కోట్లు అనేది కుంటి సాగు. ఈ అదానీలకి జిందాలకి అప్పచెప్పడానికి ఉన్నటువంటి బృహత్ పథకంలో భాగం. దీన్ని ప్రజలు గమనించాలి. నేను అందువల్ల ఈ ప్రభుత్వం ఈ రోజున ఈ ఒక్క సమస్యను కనుక వెంటనే స్పందించకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇబ్బందులు అవుతాయి. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క రకమైనటువంటి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. సరే, మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే చేసేది ఏం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనం ఈ టర్మ్ చేసామనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక సీఎం అభ్యర్థి ఆలోచన ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్లో మనకు 4,000-5,000 కోట్లు కావాలి నెక్స్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి. సో ఈ లోపల మనకి ఎన్ని కోట్లు వస్తాయి? అదానికి ఇస్తే ఎన్ని కోట్లు వస్తాయి? సోలార్ కాంట్రాక్ట్లు ఎన్ని కోట్లు వస్తాయి? మరి గంగవరం పోర్ట్ అమ్మేస్తే ఎన్ని కోట్లు వస్తాయి? కృష్ణాండం పోర్ట్ అమ్మేస్తే ఎన్ని కోట్లు వస్తాయి? లెక్కలు వేసుకుంటారు. జగన్ హయాంలో కృష్ణాండంలో పోర్ట్ అమ్మేశారు. అది 250 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ ఇప్పుడు 1,250 రూపాయలు అయిపోయింది. అంటే ఆస్తి చూడండి, 7,000 కోట్లు ఉన్నది, ఇప్పుడు అది 35,000 కోట్ల ప్రాపర్టీ. ఒక్క దెబ్బలో 35,000 కోట్లు సంపాదిస్తున్నాడు కదా. అది ప్రభుత్వానికే ఉండొచ్చు. ఇప్పుడు గంగవరం పోర్ట్ ప్రతి సంవత్సరం 500-600 కోట్ల లాభం ఉంది. ఈ గంగవరం పోర్ట్లో మన వాటా 10% ఉంది. జగన్ అమ్మేశాడు, 600 కోట్లకి అమ్మేశాడు. 6,000 కోట్లకి మొత్తం అమ్మేశాడు. 2,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఇవన్నీ పోయినాయి. అదాని పరం అయిపోయింది. గవర్నమెంట్ వాటా లేదు. ఒకవేళ గవర్నమెంట్ వాటా ఉంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ డీల్ ప్రకారం చేయాల్సింది ఏంటంటే ఎవరైతే తీసుకుంటారో అది ఫైనల్గా మనకి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది గవర్నమెంట్ 15 సంవత్సరాల గంగారం పోతే మనకి బ్యాక్ వచ్చేది, ఈ లోపల మనకి రెవెన్యూ వచ్చేది. దాన్ని జగన్ అమ్మేశారు. ఇట్లా ప్రతి చీఫ్ మినిస్టర్ తన హయాంలో సంపద సృష్టించి
ఎవరో పాపం ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు రాజులో ఎవరో కమ్మ వ్యాపారవేత్తలు రెడ్డి వ్యాపారవేత్తలు దాన్ని డెవలప్ చేస్తున్నారు. దాన్ని అదానీలకి జిందాలకి వీళ్ళు అమ్మేస్తున్నారు. ఆ డీల్లో భాగంగా వీళ్ళకి కిక్ బ్యాక్స్ వస్తున్నాయి. సో ఈ టర్మ్లో 5 సంవత్సరాల్లో ఒక 4-5 వేల కోట్లు ఇలా వస్తుంది, ఇంకో 4-5 వేల కోట్లు ఇంకో ర్యాంక్ వస్తుంది, ఇంకా కాంట్రాక్ట్లో వస్తుంది, రోడ్లలో వస్తుంది, మన పోలవరం. ఇది వాళ్ళ లెక్కలు. ఈ లెక్కలు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక చీఫ్ మినిస్టర్ 5 సంవత్సరాల్లో 5,000 నుంచి 10,000 కోట్లు ఖచ్చితంగా సంపాదించే మార్గాల్ని ఏర్పరచుకుని మళ్ళీ 5,000 కోట్లు ప్రజలకి పంచి ఓటింగ్ రోజున మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తూ ఓడిపోతున్నారు. 5,000 కోట్లు పెట్టినా ఈరోజు ఓడిపోయారు చీఫ్ మినిస్టర్స్. గెలుస్తున్నారు కొంతమంది. గెలిచిన వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారో అర్థం కావట్లేదు. ఓడిపోయిన వాడు అంత ఖర్చు పెట్టినా ఎందుకు ఓడిపోతున్నాడో అర్థం కావట్లేదు. ఈ రకమైన వ్యవస్థ నుంచి ఈ రాజకీయ నాయకులు ఇప్పటికైనా సరే బయటకు రావాలి. వాళ్ళు మా ఓట్లు కొని రాష్ట్రాన్ని అమ్మేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓట్లు కొంటున్నారు, రాష్ట్రాన్ని అమ్ముతున్నారు. ఈ చీఫ్ మినిస్టర్ చేసే పని ఇది ఖచ్చితంగా బంద్ కావాలా. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ తో అది మొదలవ్వాలని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు ఈ వలస రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా తరిమి కొట్టాలా. మీరు వ్యాపారాలు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఎమ్మెల్యేలుగా ఉత్తరాంధ్ర వాళ్ళే ఉండాలా, ఎంపీలుగా ఎమ్మెల్యే ఉండాలా. మీరు ఇక్కడ ఏమైనా పెట్టుకోండి, హోటళ్ళు పెట్టుకోండి, వ్యాపారాలు చేసుకోండి అనే దృష్టితో ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రోజున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇది మీ నెల, మీరు కాపాడుకోవడం అనేది మీకు మీరుగా చేసుకోవాలా. అందులో మొదటి ప్రయత్నంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.